మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నిన్న రాత్రి కొత్తగూడెంలో సుమారు 5 గంటల పాటు ఉరుము మెరుపులతో కూడిన వర్షం పడడంతో కొత్తగూడెం వాసులు అతలాకుతలమయ్యారు. పెద్ద ఎత్తున ఈదురుగాలు రావడంతో జిల్లాలోని పలు చోట్ల ఫ్లెక్సీలు, బోర్డులు పడడంతో పాటు భారీ వృక్షాలు కూడా నేలకొరిగాయి. అంతేకాకుండా రోడ్ల మీద వర్షం నీటితో నిండిపోయి సామాన్యుడు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఉరుములు మెరుపులు, పిడుగులతో వర్షం కురవగా సుమారు 5 గంటల పాటు ఈ వర్షం కురవడంతో ఈ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎడతెరుపు లేని వర్షం కురవడంతో చెట్లు ఉన్నాయో అవి చెట్లు స్తంభాల మీద పడడం, అలానే వైర్ల మీద పడడంతో రహదారులు అన్నీ మూసుకొని పోయాయి. దీనికి వెంటనే అప్రమత్తమైన లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు రమణారెడ్డి గారు ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ రోడ్ల మీద అయితే ఏవైతే చెట్లు పడున్నాయో వాటినన్నింటినీ క్రేన్ల సహాయంతో, జేసీబీల సహాయం ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే రోడ్డు పైన చెట్టు అడ్డంగా పడింది మనకు కనిపిస్తుంది. ఇట్లా పడ్డం వల్ల రాత్రిపూట కూడా విద్యుత్ అంతరాయం అనేది కూడా చాలా ఇబ్బందికి గురయ్యారని చెప్పవచ్చు. చెట్టే కాదు, మన క్రాస్ రోడ్ దగ్గర నుంచి దగ్గర అనిశెట్టిపల్లి వరకు రోడ్లపై చెట్లు అటు ఇటు అడ్డంగా పడడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్డు మీద చెట్టు అడ్డంగా పడిపోయింది. ఇక్కడ బైకులు కానీ, టూ వీలర్స్, పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. అంటే కొంచెం ఒక 10 అడుగుల గ్యాప్లో ఇక్కడ వాహనాలు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా వాహనదారులకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ గ్యాప్లోనే దాని పక్కకు కూడా ఒక చిన్న గుంట లాంటిది ఉంది. ఎటువంటి స్కిడ్ అయినా కానీ, ఎటువంటి కొంచెం అదుపు తప్పినా కానీ ఆ బైక్ అనేది, ఆ వాహనాలు అనేది గుంటలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మనం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా ఒక చెట్టు విరిగిపడడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, నా బ్యాక్గ్రౌండ్ ఒక చెట్టు అయితే విరిగిపడ్డది. ఇక్కడ ఆటో స్టాండ్ అడ్డా ఉన్న ప్రదేశం దగ్గర ఒక చెట్టు అనేది, భారీ చెట్టు అనేది నేల కొరిగింది. ఇక్కడ ఆటో స్టాండ్ వాళ్ళకి కానీ, బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళకి కానీ ఇది చాలా ఎండ తీవ్రత నుంచి చాలా ఉపశమనంగా ఉండేది. ఇప్పుడు ఆ చెట్టు కూడా, ఇటువంటి భారీ చెట్లు కూడా ఇక్కడనే కాదు, కొత్తగూడెం పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా భారీ చెట్లు నేల కొరిగాయి. మనం బాబు క్యాంప్లోని కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. చెట్లు కూడా చాలా విరిగిపడడం జరిగింది. ఇక్కడే కాదు, చాలా చోట్ల విరిగిపడ్డాయి. అలానే ఈ విద్యుత్ అంతరాయం కూడా వీటి వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది. నిన్న రాత్రి చూసుకున్నట్లయితే 1-2 ఆ టైం వరకు కరెంట్ అనేది వచ్చింది. నామమాత్రంగా అప్పటి వరకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కరెంటు వచ్చినా కానీ ఈరోజు మార్నింగ్ పొద్దునే అంటే ఎర్లీ మార్నింగే కరెంట్ తీసేశారు. ఎందుకు తీసేశారంటే అక్కడ చెట్లు కొన్ని తీయనవి ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వైర్లు పడ్డాయో నామమాత్రంగా చేసి నిన్న నైట్ కరెంట్ ఇచ్చారో మిగతా వాటిని కూడా క్లియర్ చేసి ఈ విద్యుత్ అందించడం జరుగుతుంది. ఇది ఏ టైం వస్తుంది, ఎంత టైం పడుతుంది అనేది తెలవాల్సి ఉంది.